అంతరంగంలో అగ్ని, బహిరంగంగా అమృతం అన్నట్లుగా ఉంది విశాఖలో ఆ ఇద్దరి ప్రజాప్రతినిధుల పరిస్థితి. పైకి స్నేహంగా కనిపిస్తూ లోపల మాత్రం ఎవరి ఎత్తులు పై ఎత్తుల్లో వారుంటూ ఒకరినొకరు చిత్తు చేసుకునే పనిలో ఉన్నారని వినిపిస్తోంది. ఒకరి కాళ్లకు మరొకరు బంధాలు వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారన్న ప్రచారము జరుగుతోంది. ఒకరు టీడీపీ ఎంపీ, మరొకరు పార్టీ ఎమ్మెల్యే. లోక్సభ సభ్యుడు శాసనసభ స్థానంలో పర్యటిస్తున్న క్రమంలో వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీటుపై కన్నేశారని వినిపిస్తోంది. దీంతో ఆ మధ్య ఇద్దరూ కలిసిచ్చిన క్లారిటీలోనూ వారి అంతరంగం ఆవిష్కృతమైంది. ఇంతకీ ఎవరా ప్రజాప్రతినిధులు? కిస్సా కుర్చీకా అన్నట్లు సీటు కోసం వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా? ఒకరి ఆధిపత్యాన్ని మరొకరు సహించలేకపోతున్నారా? బయటకు కలిసిన్నట్లు కనిపిస్తున్న లోపల మాత్రం కత్తులు నూరుకుంటూ రగిలిపోతున్నారా? ఒకరి సీట్పై మరొకరు కర్చీఫ్ వేసుకునే ప్రయత్నంలో ఉన్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. విశాఖ టీడీపీలో ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఎంపీ శ్రీభరత్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మధ్య కొన్ని నెలలుగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. 18 నెలలకే భరత్కు పార్లమెంటుపై మొహం మొత్తిందో ఏమో అసెంబ్లీ స్థానంపై కన్నేశారు అన్న ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేయడానికి ఎంపీ శ్రీభరత్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని, అందుకు తగ్గ ఏర్పాట్లలో ఉన్నారు అని వినిపించింది. అంతేకాదు, పని కట్టుకుని భీమిలి స్థానంలో పర్యటిస్తూ నియోజకవర్గ వ్యవహారాల్లో ఎంపీ శ్రీభరత్ వేలు పెడుతూ ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నారు అన్నది గంటా వర్గం వాదన. అందుకే గంటా శ్రీనివాసరావు తీవ్ర అసహనానికి లోనవుతున్నారని, ఈ వ్యవహారమే ఇద్దరు నేతల మధ్య గ్యాప్కు కారణమైందని వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారంలో ఎంత నిజముందో కానీ ఇద్దరి వ్యవహారం చర్చనీయాంశమైంది. కూటమిలోనే కాదు, టీడీపీలోనూ ఆధిపత్య పోరు జరుగుతోందని తెలుగు తమ్ముళ్లు డీలా పడితే, విశాఖ వైసీపీ నేతలు మాత్రం ఖుషీగా ఉన్నారు. ఈ ఇద్దరి నేతల మధ్య గ్యాప్ను తమకు అనుకూలంగా మార్చుకుని జిల్లాలో బలం పెంచుకోవడానికి ఫ్యాన్ పార్టీ కసరత్తు చేస్తోందని వాదనలు వినిపిస్తున్నాయి. ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మధ్య పచ్చగడ్డి వేయకుండానే మంట పుడుతోందని సోషల్ మీడియాతో పాటు వైసీపీ చేస్తున్న ప్రచారంతో టీడీపీ ఇమేజ్కి డ్యామేజ్ జరుగుతుందేమోనని తెలుగు తమ్ముళ్లలో ఆవేదన కనిపించింది. ఈ ప్రచారంపై చాలా కాలంగా మౌనంగా ఉన్న నేతలు ఇక క్లారిటీ ఇవ్వకపోతే సోషల్ మీడియా సైకోలతో పాటు వైసీపీ నేతలు మరింత రెచ్చిపోతే నష్టంతో పాటు ప్రమాదం ఎక్కువని భావించారు. అందుకే ఎంపీ శ్రీభరత్ తన పార్లమెంట్ స్థానం పరిధిలోని 7 ఎమ్మెల్యేలతో కలిసి 2025 ప్రగతిని మీడియా ద్వారా ప్రజలకు వివరించారు. అదే సమయంలో భీమిలి విషయంలో జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. మనసులో ఏమున్నా బయటకు మాత్రం జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకే భీమిలిలో పర్యటించానే కానీ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేయాలన్న ఉద్దేశం లేదు అన్నది భరత్ వాదన. తాను ఎంపీ స్థానం నుంచే బరిలో దిగుతానని ప్రకటించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఊహాగానాలకు శ్రీభరత్ తెరదించారు. మరోవైపు జరిగిన ప్రచారంపై గంటా శ్రీనివాసరావు కూడా వ్యూహాత్మకంగా స్పందించారు. ఎంతైనా ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన గంటా రాజకీయాల్లో డక్క మొక్కిళ్లు తిన్న నేత. ఎవరి ఉద్దేశమేంటో గ్రహించలేని నాయకుడేమీ కాదు. నేతలు తమ మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి చెబుతారు అన్న విషయం అందరికీ తెలుసు. దీంతో తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఒకవేళ వచ్చే ఎన్నికల్లో శ్రీభరత్ భీమిలి సీటు కోరుకుంటే తాను సంతోషంగా ఇచ్చేస్తానని చెప్పేశారు. ఇదే సమయంలో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. తాను ఎంపీగా పోటీ చేస్తానని చెప్పడం పొలిటికల్ స్ట్రాటజీలో భాగమేనని భావిస్తున్నారు. సీట్లు అటు ఇటు అవ్వచ్చు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇలా ఇచ్చిపుచ్చుకునే విషయంలో ఇద్దరూ సొంత నిర్ణయాలు తీసుకోలేరు. ఇదేమీ కుండమార్పిడి వ్యవహారం కాదు. ఎవరిని ఎక్కడ పోటీ చేయించాలో పార్టీ నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇద్దరి క్లారిటీ తర్వాత తెలుగు తమ్ముళ్లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇక్కడే అసలు రాజకీయం ఉంది. నేతల మాటలకు అర్థాలే వేరని, ప్రస్తుత రాజకీయ నాయకుల డైలాగ్స్కు, యాక్షన్కు ఏమాత్రం పొంతన ఉండదు అన్న విషయం కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికే ఇట్టే అర్థమవుతుంది. తమ ఇద్దరి మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని గంటా చెప్పినా ఒక విషయాన్ని స్పష్టం చేశారు. భీమిలి అసెంబ్లీ సీటుపై శ్రీభరత్ కన్ను వేస్తే ఎంపీ స్థానంపై తాను కర్చీఫ్ వేస్తానని చెప్పడంలో గంటా ఎంతో తెలివిగా వ్యవహరించారు. ఇది భరత్కు ఒక రకమైన వార్నింగ్ లాంటిదేనని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
మొత్తానికి కొన్ని నెలల నుంచి జరుగుతున్న ప్రచారంపై ఇద్దరు నేతలు క్లారిటీ ఇచ్చి ఫుల్ స్టాప్ పెట్టారు. మరి సీట్ల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.